వెల్కమ్ టు టీవీ 11 నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మై అడ్రస్ షాప్ నంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. असुफा इस्लामिक स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज, जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था. Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. सूरह बकरा नंबर 2 ayat नंबर 255. असुफा इस्लामिक स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल, स्वराजनगर, बोराबंडा. పెరిగిన పెట్రోల్ ధరలు, లీటర్పై ₹82 పెంపు. రెండు SMS-లతో రైల్వే టికెట్ను బుక్ చేసుకునే వెసులుబాటును కల్పించిన దక్షిణ మధ్య రైల్వే. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు, బద్రీనాథ్లో చిక్కుకున్న 300 మంది తెలుగు యాత్రికులు. IRSSS 1A ప్రయోగానికి కౌంటౌన్ ప్రారంభం. 64 గంటల 30 నిమిషాలు కొనసాగుతున్న కౌంటౌన్. ముక్కోడపు సిరీస్ మొదటి మ్యాచ్లో శ్రీలంకపై గెలిచిన వెస్టిండీస్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. పెట్రోల్ ధరలు మళ్లీ పెరిగాయి. దీంతో సామాన్యులపై అధిక భారం పడనుంది. లీటర్కు ₹82 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. విలువ ఆధారిత పన్ను లేదా స్థానిక పన్ను దీనికి అదనం. తదుపరి వారంలో డీజిల్ ధరలు పెంపు ఉండవచ్చునని భావిస్తున్నారు. తాజా పెంపుతో ఢిల్లీలో పెట్రోల్ ధర 68.58 చేరింది. ఈ నెలలో పెట్రోల్ ధర పెంపు ఇది మూడోసారి. ఈ నెల 1న 75 16న ₹2 చొప్పున పెంచాయి. పక్షం రోజులకో మారు ధరలు పెంచాలని చమురు సంస్థలు గతంలో నిర్ణయించాయి. ఆ ప్రకారం ఈ నెల 30న సవరించాల్సి ఉన్నప్పటికీ ఆ రోజు ఆదివారం కావడంతో శుక్రవారమే సవరించాయి. రూపాయి పతనం కొనసాగించిన కారణంగానే పెట్రోల్ ధర పెంచాల్సి వచ్చిందని చమురు సంస్థలు పేర్కొన్నాయి. తదుపరి వారంలో డీజిల్పై 40 పైసల నుంచి 50 పైసల వరకు పెంచవచ్చునని భావిస్తున్నారు. దేశంలో సెల్ ఫోన్ల వినియోగం భారీగా పెరిగిన నేపథ్యంలో రైల్వే శాఖ SMS-ల ద్వారా రైల్ టికెట్లను బుక్ చేసుకునే వ్యవస్థను అందుబాటులోకి తెచ్చింది. రైల్వే మంత్రి మల్లికార్జున్ ఖార్గే దీన్ని ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సర్వీసు కోసం 139 మరియు 56767714 నంబర్లను కేటాయించారు. వినియోగదారులు తొలుత తమ మొబైల్ ఫోన్ నంబర్ను ఇతర CTC వెబ్సైట్లో తమ బ్యాంకు ఖాతాలో నమోదు చేయించుకోవాలి. వారికి బ్యాంక్ నగదు చెల్లింపు కోసం మొబైల్ మనీ ఐడెంటిఫైయర్, 1 టైం పాస్వర్డ్ను ఇస్తుంది. ప్రయాణికులు రైల్ నంబర్, ప్రయాణ తేదీ, గమ్యం, తరగతి, పేరు, వయస్సు వంటి వివరాలను SMS చేయాలి. అది చేరగానే ట్రాన్సాక్షన్ ID వస్తుంది. తర్వాత డబ్బును చెల్లించడానికి ఇంగ్లీష్లో పే అని టైప్ చేసి ట్రాన్సాక్షన్ ID, MMID, పాస్వర్డ్ను పొందుపరిచి మరో SMS పంపాలి. ఇది పూర్తయ్యాక సెల్ ఫోన్కు టికెట్ బుకింగ్ SMS వస్తుంది. దీన్ని టికెట్గా పరిగణిస్తారు. అన్ని రకాల మొబైల్ సబ్స్క్రైబర్లకు ఈ సేవ అందుబాటులో ఉంటుంది. ఒక్కో SMSకు ₹3 ఛార్జీ చేయబడుతుంది. టోల్ ఫ్రీ నంబర్ 139కి కాల్ చేసి ఈ సర్వీస్ వివరాలను తెలుసుకోవచ్చు. దీంతో పాటు రైల్వే సర్వీసుల కొత్త టైం టేబుల్
జూలై 1 నుంచి అందుబాటులోకి వస్తోంది. రైళ్ల వేళలు, స్టేషన్లో ఆగే నిడివి, కొత్త హాల్ట్ స్టేషన్లు తదితర వివరాలు ఇందులో ఉంటాయి. రాష్ట్రంలో నేటి నుంచి భారీగా వర్షాలు పడుతున్నాయి. దీంతో ఉత్తరకాశీ వద్ద భగీరథి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. కేదార్నాథ్ వరదల్లో మృతి చెందిన మృతదేహాలకు నేడు అంత్యక్రియలు జరపనున్నారు. మరోపక్క బద్రీనాథ్లో 300కి పైగా తెలుగు యాత్రికులు చిక్కుకున్నారు. అయితే కేదార్నాథ్ దేవాలయంలో పూజారుల బృందం సంప్రోక్షణ చేసేందుకు తరలి వెళ్లనున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఇండియన్ రీజనల్ నావిగేషన్ సిస్టమ్ IRSSS-1ను ముందుగా నిర్ణయించిన ముహూర్తానికే ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నామని షార్ డైరెక్టర్ డాక్టర్ MYS ప్రసాద్ వెల్లడించారు. పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఉపగ్రహ వాహక ద్వారా అంతరిక్షంలోకి పంపబోయే IRSSS-A1, IRSSS-1A ప్రయోగానికి సంబంధించి శనివారం ఉదయం 7 గంటల 11 నిమిషాలకు కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. కౌంట్డౌన్ 64 గంటల 30 నిమిషాల పాటు కొనసాగి జూలై 1వ తేదీ సాయంత్రం రాత్రి 11 గంటల 41 నిమిషాలకు ప్రయోగం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ప్రయోగం మొదలైన సమయం నుంచి 20 గంటల 25 నిమిషాలకు ఉపగ్రహాన్ని కక్షలోకి వదిలిపెడుతుందని పేర్కొన్నారు. ముక్కోణపు క్రికెట్ టోర్నమెంట్ శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్లో ఓపెనర్ క్రిస్ గేల్ సెంచరీ సాధించడంతో వెస్టిండీస్ జట్టు ఇంకా 73 బంతులుండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టులో క్రిస్ గేల్ 100 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 109 పరుగులు చేశాడు. చార్లెస్ 29, బ్రావో 27 పరుగులు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను స్పిన్నర్ నరేన్ దెబ్బతీశాడు. 4 వికెట్లతో టాప్ ఆర్డర్ను కుప్పకూల్చాడు. దాంతో శ్రీలంక 208 పరుగులకే ఆలౌట్ అయింది. జయవర్ధనే 52, మాథ్యూస్ 55. దాంతో శ్రీలంక 208 పరుగులకే ఆలౌట్ అయింది. జయవర్ధనే 52, మాథ్యూస్ 55 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ను అందించారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు క్రిస్ గేల్ కు లభించింది. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మై అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. असुफा इस्लामिक स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था. Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. Surah Baqarah number 2 ayat number 255. असुफा इस्लामिक स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल, स्वराजनगर, बोराबंडा. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆధార్ కార్డులు ఇంతవరకు చాలా మందికి అమలు కాలేదు. ఆధార్ కార్డులు ఉంటేనే గ్యాస్ సబ్సిడీ అందిస్తామని ప్రభుత్వం నిబంధన విధించింది. దీంతో ఇప్పటికే చాలా మంది ప్రజలు ఆధార్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అయినా ఇప్పటికీ హైదరాబాద్లో కేవలం 51% మందికి మాత్రమే ఆధార్ కార్డులు మంజూరయ్యాయి. మొత్తం 13.23 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. గ్యాస్ సబ్సిడీ పొందడానికి ఆధార్ కార్డుతో పాటు బ్యాంకు ఖాతా ఉండాలంటూ ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఆధార్ కార్డు కలిగి ఉన్న బ్యాంక్ అకౌంట్ లేని వాళ్ళు 21% మంది ప్రజలు హైదరాబాద్లో ఉన్నారు. ఇక రంగారెడ్డి జిల్లాలో 13 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉండగా కేవలం 59% మంది మాత్రమే ఆధార్ కార్డులను కలిగి ఉన్నారు. వీరిలో 18% మందికి బ్యాంక్ అకౌంట్లు లేవు. ప్రభుత్వం విధించిన కొత్త నిబంధనలపై ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం, ఆధార్ కార్డుల కోసం అప్లై చేసుకున్న అధికారుల నిర్లక్ష్యంతో అవి ఇంకా అందుబాటులోకి రాలేదు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వినియోగదారులకు న్యాయం చేయవలసిందిగా ప్రజలు కోరుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే సిఆర్పీఎఫ్ దక్షిణ సెక్టార్లో టెక్నికల్, ట్రేడ్ విభాగాల్లో కానిస్టేబుల్ స్థాయి పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఐజీ ఎన్ఆర్కే రెడ్డి తెలిపారు. డ్రైవర్, ఫిట్టర్, టైలర్, గార్డెనర్, బార్బర్, వంట మనిషి తదితర పోస్టులను కానిస్టేబుల్ స్థాయిలో భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. ఆగస్టు 1 నాటికి 18 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల లోపు వయసున్నవారు అర్హులని తెలిపారు. పూర్తి వివరాలు www.crpf.nic.in లో పొందుపర్చారు. యాక్సిస్ బ్యాంక్ నుంచి తీసుకున్న 427 కోట్ల రూపాయల రుణాన్ని చెల్లించకపోవడంతో డెక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ లిమిటెడ్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి, వైస్ చైర్మన్ అయ్యర్లకు చెందిన 5 ఆస్తుల అటాచ్మెంట్ రుణ వసూళ్ల ట్రిబ్యునల్ ఉత్తర్వులు జారీ చేసింది. యాక్సిస్ బ్యాంక్ దాఖలు చేసిన పిటిషన్పై స్పందించిన డిఆర్టీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవచ్చునని యాక్సిస్ బ్యాంకు డిఆర్టీ స్పష్టం చేసింది. డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ప్రథమ వార్షిక పరీక్షలను వచ్చే నవంబర్ లేదా డిసెంబర్లో నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ మన్మథ్ రెడ్డి తెలిపారు. ఇంతకు ముందు పరీక్ష రాసి ఫెయిల్ అయిన వారు ఈ పరీక్షలకు హాజరు కావచ్చన్నారు. జూలై 25లోగా పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. జూలై 25లోగా ఫీజు చెల్లించినట్లయితే ఆగస్టు 1 వరకు 50 రూపాయల ఫైన్తో సహా చెల్లించాలి. విద్యార్థుల ఫీజు, దరఖాస్తు ఫారంలు అదే నెల 26లోగా ఆన్లైన్లో ట్రెజరీకి ప్రిన్సిపాల్ అప్లోడ్ చేయాలి. రెగ్యులర్ అభ్యర్థులు 150 రూపాయలు, ఒకసారి ఫెయిల్ అయ్యి 4 నుంచి 5 సబ్జెక్టులు ఉండిపోయిన వారు 150 రూపాయలు చెల్లించాలి. 3 సబ్జెక్టులకు 140 రూపాయలు, 2 సబ్జెక్టులకు 120 రూపాయలు, 1 సబ్జెక్టుకు 100 రూపాయలు మాత్రమే చెల్లించాలన్నారు. గతంలో దేనికైనా రెడ్డి చిత్రంపై రేగిన వివాదాలపై ఇవాళ హైకోర్టు తీర్పునిచ్చింది. అసభ్యకరమైన సీన్లను కత్తిరించాలని ఆదేశించింది. ప్రజల మనోభావాల్ని దెబ్బతినకుండా ఉండేలా సినీ రంగాలు జాగ్రత్తలు తీసుకోవాలంటూ తీర్పు చెప్పింది. ఈ సినిమాలో ఉన్న ఆహ్లాదకరమైన దృశ్యాల వల్ల బ్రాహ్మణ కుటుంబాలని, బ్రాహ్మణ సంప్రదాయాల్ని కించపరిచేలా ఉండడం వల్ల సినిమా విడుదలైన కొత్తలో కొందరు బ్రాహ్మణ సంఘాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన అనంతరం హైకోర్టు తీర్పుని వెలువరించింది. అంతేకాకుండా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసే చిత్రాలపై జాగ్రత్తలు వహించాలని సెన్సార్ బోర్డు వాళ్లు కూడా విచారించిన తరువాతే సినిమాను రిలీజ్ చేయాలని ఫిలిం ఇండస్ట్రీకి కూడా హైకోర్టు హెచ్చరించింది. ఎవరి బాబు? మోహన్ బాబులా ఉన్నాడు. నమస్కారం. అమ్మాయి ఏమో అబ్బని తీయని దెబ్బలా ఉంది, ఈయనేమో శంకరాభరణం అంటున్నాడు. ఏంటి కన్ఫ్యూషన్? నేను కరెంటు తీగనైతే దాంట్లో కరెంటు మీరు, నేను సంక్రాంతి ముగ్గునైతే దాంట్లో గొబ్బమ్మ మీరే. ఛాన్స్ ఉన్నప్పుడల్లా మిమ్మల్ని హైలైట్ చేసి 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 మిమ్మల్ని ఇంటికి ఒక సాయిబాబాని చేస్తాను. అసెంబ్లీ ఎన్నికలకు ఓటర్ల జాబితా తయారు చేయడంపై కేంద్ర ఎన్నికల కమిషన్, డిప్యూటీ కమిషన్ వినోద్ జుష్టి, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి బన్వర్లాల్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు 100% ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాతో పాటు 100% ఓటర్లకు గుర్తింపు కార్డులను అందజేయాలని ఈసీ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి జిల్లాల వారీగా జుష్టి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించనున్నారు. ఓటర్ల నమోదు కేంద్రాలతో పాటు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, ఎన్నికల అధికారుల ఖాళీ పోస్టుల భర్తీ, ఓటర్ల జాబితా సవరణకు శిక్షణ అంశాలపై ఆయన చర్చిస్తారు. ఇంటింటా ఓటర్ల జాబితా తనిఖీల కార్యక్రమం పైన కూడా సమీక్షిస్తారు. ఈ ఏడాది చివరి త్రైమాసికంలో ఫియట్ జిప్ ను మార్కెట్లోకి తేవడానికి సిద్ధంగా ఉన్నామని ఫియట్ గ్రూప్ ఆటోమొబైల్స్ ఇండియా ప్రెసిడెంట్ ఎండి నగేష్ బసవనపల్లి తెలిపారు. జిప్ బ్రాండ్ కింద అన్ని సెగ్మెంట్లో వాహనాలు 2016 కల్లా అందిస్తామని వివరించారు. ప్రారంభంలో ఉత్తర అమెరికాలో తయారైన జిప్లను దిగుమతి చేసుకుని విక్రయిస్తామని, ఆ తర్వాత ఇక్కడే అసెంబుల్ చేయడానికి ప్రయత్నాలు చేస్తామని పేర్కొన్నారు. రానున్న 3 ఏళ్లలో 4 ఫియట్ బ్రాండ్ వాహనాలను, జిప్ బ్రాండ్ కింద 4 వాహనాలను, అబర్త్ మోడల్ ను భారత్ లో విడుదల చేయనున్నామని పేర్కొన్నారు. వేధింపులు తాళలేక భార్య భర్తను హత్య చేసిన సంఘటన మైలర్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది.
పోలీసుల కథనం మేరకు రాఘవేందర్ రెడ్డి గత కొన్ని రోజులుగా మద్యం మత్తులో భార్యలిద్దరిని వేధిస్తున్నాడు. భర్త వేధింపులు తాళలేక రాఘవేందర్ రెడ్డి భార్యలు పద్మ, వరలక్ష్మి ఈ నెల 21వ తేదీన రాత్రి 11:30 గంటలకు భర్తని ఉరితీసి రాజేందర్ నగర్ సమీపంలోని రైల్ పట్టాల పక్కన మూత కట్టి పాడేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా మృతుడి భార్యలిద్దరూ హత్యకు పాల్పడినట్లు నిందితులు ఒప్పుకున్నారని మైలర్దేవపల్లి ఎస్ఐ తెలిపారు. 22 నాడు ఉద్వేల్ రైల్వే స్టేషన్ దగ్గర నాడు ఉద్వేల్ రైల్వే స్టేషన్ దగ్గరలో ట్రాక్ పక్కన ఒక అన్నోన్ పర్సన్ మర్డర్ అయ్యి బ్యాగ్లో మూటగడ్డ అక్కడ దొరకడం జరిగింది. తర్వాత అతను రాఘవేందర్ రెడ్డి 45 ఇయర్స్ లేబర్ ఆ ఉద్వేల్ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుండని ఐడెంటిఫై చేయడం జరిగింది. తర్వాత ఇతంది గంగారం బిజినపల్లి మండల్ నేటివ్, ఇక్కడికి 7 ఇయర్స్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుండు. ఇతనికి 2 భార్యలు, పెద్ద భార్య పద్మ, ఆమె చెల్లెనే వరలక్ష్మి అని చెప్పి ఆమెను తర్వాత వీడియో అయితే ఆమెను కూడా మ్యారేజ్ చేసుకొని ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో ఉంటుండ్రు. ఇతను ఏం పని చేయకుండా తాగి వచ్చేసి డైలీ 2 భార్యలను కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. 2 భార్యలు అడ్డ మీద లేబర్గా పనిచేసి సంపాదించుకొని కుటుంబాన్ని గడుపుతున్నారు. ఇతను చేసే హరాస్మెంట్ని తట్టుకోలేక 21st నైట్ రాత్రి 11:30కి ఇతను తాగి పడుకొని ఉండగా ఇంట్లో ఉన్న ఒక వైర్ తాడుతో అతని మెడకు ఉరివేసి చంపి కాళ్ళు చేతులు కట్టి బస్తాలో మూట కట్టి తీసుకొచ్చి రైల్వే ట్రాక్ పక్కన పడేసిపోయినారు. తర్వాత అనుమానం మీద వాళ్ళని తీసుకొచ్చి ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు కేసుని వాళ్ళే చంపినట్టుగా ఒప్పుకున్నారు. అందుకు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాం. తాగొచ్చేసి ఏం పని చేయకుండా 2 భార్యలను కూడా వేధించడం వల్ల వాళ్ళు చంపారు. డాగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, మేము పోయినప్పుడు ఇల్లు లాగ్ చేసి ఉండడం, తర్వాత బస్తీలో కూడా ఇతను వాళ్ళని బాగా హరాస్ చేసి బస్తీలో అందరు చూస్తున్నా కూడా వాళ్ళని కొట్టడం జరుగుతుంది. వాళ్ళే చేశారని ఉన్న అనుమానంతో వాళ్ళని మేము ఇంట్రాగేట్ చేస్తే వాళ్ళు కన్ఫ్యూజ్ చేసి కేసు ఒప్పుకున్నాం. హైదరాబాద్ లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాలాపేట్లో గల పోచమ్మ దేవాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. 400 సంవత్సరాల పురాతనమైన దేవాలయం ఎదురుగా మున్సిపల్ స్థలం ఉంది. చాలా సంవత్సరాలుగా గుడికి దారి ఆ స్థలం నుండే ఉండగా ఈ రోజు మున్సిపల్ అధికారులు అక్కడ గోడను నిర్మించి గుడి తూర్పు ద్వారా మూసివేయడానికి ప్రయత్నించగా స్థానికులు తీవ్రంగా ఎదుర్కొంటున్నారు. పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీసులకు స్థానిక నాయకులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ సందర్భంగా తోపులాట జరగగా దాదాపు 200 మందిని అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉండడంతో పోలీసులు భారీగా మోహరించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్, బండా కార్తీక రెడ్డి, బండా చంద్రారెడ్డి, టీడీపీ, బీజేపీ నాయకులను చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. టూ మినిట్స్ గతంలో ఈ గుడికి జిహెచ్ఎంసీ వాళ్ళు గొడవలు దారిచ్చారు. మళ్ళీ వాళ్ళే కడుతున్నారు. ప్రజలకు ఎట్లాంటి సౌకర్యం లేకుండా గుడి యొక్క గుడిని బాగా అందరి దగ్గర నుంచి ప్రవేశం పెట్టి మళ్ళీ గోడ కడుతున్నది చాలా అన్యాయం జరుగుతుంది. గుడిని యొక్క కాపాడాలి. గుడి యొక్క మనోభావం కించపరచకుండా ప్రజలకు చాలా ఉపయోగమయ్యేటట్టు దగ్గరికి మెయిన్ రోడ్డుకి ఒక దర్శనానికి ఒక గోడ అయితే గులవటిరో ఇమీడియట్లీ మళ్ళీ గవర్నమెంట్ అధికారులను మళ్ళీ మాట్లాడి మేము గోడను ఇమీడియట్లీ తక్షణమే తీపిచ్చి మళ్ళీ దర్శనానికి చేస్తాము. అది ఏదైనా కానీ గవర్నమెంట్ చూసుకుంటుంది. అధికారులను ఇమీడియట్ నిర్లక్ష్యంతో గతంలో నిర్లక్ష్యం చేసి గోడ దూరొట్టారు. మళ్ళీ అదే అధికారులు వచ్చి మళ్ళీ గోడ కడుతుంది. ఎంతమంది ఒక 50 మంది అరెస్ట్ చేశారు. నాకు ఆల్ పార్టీస్ అరెస్ట్ చేశారు. ప్రత్యేకంగా అన్ని పార్టీలు అందరూ దీనికి మద్దతు ఇస్తారు. మెయిన్గా ఒకటి ఏంటంటే ఈ గుడి యొక్క పాత 400 సంవత్సరాల గుడిని పాదకులకు బాగా దగ్గర దర్శనం కావాలని మెయిన్ రోడ్ దర్శనం చేస్తే అది అన్నీ కావాలని మళ్ళీ గోడ కాంగ్రెస్ పార్టీ కావాలని
1న ప్రకటించనున్నట్లు సెంట్రల్ సీట్ అలోకేషన్ బోర్డు తెలిపింది. 5న రిజిస్ట్రేషన్ ఉంటుందని, ఆప్షన్ల ఎంపిక కూడా జూలై 1 నుంచి 8 వరకు ఉంటుందని పేర్కొంది. తొలి విడత సీట్ల ఎంపిక జాబితాను జూలై 9న విడుదల చేయనున్నట్లు తెలిపింది. మొత్తం 30 ఎన్ఐటీలు, 6 కేంద్ర ట్రిపుల్ ఐటీలు, 13 కేంద్ర రాష్ట్రాల ప్రయోజిత వర్సిటీల్లో సీట్లు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. కౌన్సిలింగ్ షెడ్యూల్ జాబితా, రిపోర్టింగ్ సెంటర్లు తదితర పూర్తి వివరాల కోసం www.csab.in లో చూడవచ్చు లేదా 0661246297 లేదా 0661247050కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిని మద్యరహిత ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 రోజుల క్రితం చేపట్టిన మహాధర్నా ఇంకా కొనసాగుతుంది. వైఎస్ఆర్సీపీ నేతలు ఈ రోజు నిరవధిక దీక్షలకు పూనుకున్నారు. తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గాంధీ విగ్రహం ఎదుట తిరుపతి ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో వందలాది మంది ఈ నిరవధిక దీక్షలో పాల్గొన్నారు. మద్యం షాపులకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ చేపట్టిన ఉద్యమానికి మహిళలు పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటిస్తూ నిరసన దీక్షలకు హాజరయ్యారు. ప్రెస్ రిలీజ్ ప్రకారం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 30 సంవత్సరాల వయసు గల వివాహిత 7 సంవత్సరాల నుంచి కడుపు నొప్పితో బాధపడుతోంది. ఎంతమంది డాక్టర్లను సంప్రదించినా కడుపు నొప్పి తగ్గకపోవడంతో ఆమెని కుటుంబ సభ్యులు డాక్టర్ అనంత్ కుమార్ అనే గ్యాస్ట్రాలజిస్ట్ దగ్గరికి వైద్యానికి తీసుకుని వెళ్లారు. 1793 సంవత్సరం నుంచి 2013 వరకు ఈ జబ్బు గల వాళ్ళు 83 మంది ఉన్నారు. ఈవిడ 84వ మహిళ. డాక్టర్ అనంత్ కుమార్ ఆమెను పరీక్షించి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించి ఆమె ప్రాణాలను కాపాడారు. స్ప్లీనెక్టమీ అవసరం, ఎందుకంటే రక్త కణాలు తగ్గిపోతున్నాయి, ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి, డబ్ల్యూబీసీ తగ్గిపోతున్నాయి, రక్తం తగ్గిపోతుంది. దానికి మార్గం ఒకటి ఏంటంటే స్ప్లీన్ తీయాలి. ఆ స్ప్లీన్ తీయాలి ఏంటంటే నాకు ఇప్పుడు ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏంటంటే స్ప్లీన్ ఒకటి ఆ రక్తనాళం జాయిన్ చేయాలి. వేరే జాయిన్ చేయాలి ఏంటంటే ప్రాబ్లం ఏమైందంటే ఇఫ్ ఐ ఫెయిల్ ఇన్ డూయింగ్ దట్ షీ మే గో ఫర్ ట్రాన్స్ప్లాంట్. అంటే నార్మల్ ఫంక్షనింగ్ లివరే ఉంది, బట్ స్టిల్ ఆ రక్తనాళం ఆబ్సెంట్ ఉంది కాబట్టి ఆల్టర్నేటివ్ ఛానల్ వెతకాలి. న్యాచురల్లీ ఫర్ లక్ ఇన్నేళ్ళు ఎందుకు బతికింది అంటే అడిగే క్వశ్చన్కి ఆన్సర్ న్యాచురల్ షెంట్, థిన్ షెంట్ ఈజ్ డైవర్టింగ్ ఇంటెస్టైనల్ బ్లడ్ టు హార్ట్. దానికి ఇప్పుడు సప్లిమెంట్గా అడిషనల్గా టు డిక్రీజ్ ద బర్డన్ ఆన్ ఇంటెస్టైన్ అడిషనల్గా స్ప్లీనో అడ్రినల్ షెంట్ అంటని ఒక రేర్ సర్జరీ పర్ఫార్మ్ చేశాను. ఆఫ్టర్ దట్ షీ ఈస్ డూయింగ్ వెరీ వెల్. షీ ఈస్ getting discharged today and her problem is solved. She is going to be returned. గతంలో 1793లో ఫస్ట్ కేసు ఇలాంటిది, ఎందుకంటే అటాప్సీలో ఒక చిన్న చైల్డ్ ఎందుకు చనిపోయింది లివర్ ప్రాబ్లం అలాంటివి చేసినప్పుడు కంజనైటల్ అబ్సెన్స్ ఆఫ్ స్ప్లీన్ అంటే పోర్టల్ బయటపడింది ఫస్ట్. దాని తర్వాత ఇప్పటి వరకు 2013 వరకు there are only 84 cases. This is the 85th case. లిటరేచర్ సెర్చ్ చేస్తే నేను it is very rare and it is a congenital problem. But దానికి సొల్యూషన్స్ అందరికీ ఆపరేషన్ అవసరం పడకపోవచ్చు. బట్ వెన్ a patient requires operation ఏం చేయాలి అనేది ఇట్ ఈస్ ఎ మెడికలీ ఛాలెంజింగ్ క్వశ్చన్. దాంట్లో మనకు ఉండేది ఆప్షన్స్ ట్రాన్స్ప్లాంట్ చేయాలి, బట్ లివర్ ఈజ్ నార్మల్. సెకండ్, ద బెస్ట్ ఆల్టర్నేటివ్ ఈజ్ రిటైన్ ద న్యాచురల్ లివర్ అండ్ డూ బెస్ట్ పాసిబుల్ షంట్ ఇన్. జూలై 1 నుంచి నిజాం కాలేజీలో ఓయూసెట్ మొదటి దశ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఈ రోజు ఉదయం వెల్లడించారు. కౌన్సిలింగ్ షెడ్యూల్, ర్యాంక్ కార్డులు యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని రిజిస్ట్రార్ విద్యార్థులకు సూచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల పాదయాత్ర 194వ రోజుకు చేరుకుంది. ఈ పాదయాత్ర వివరాలను కోఆర్డినేటర్ తలశీల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ గొల్లా బాబురావు తెలిపారు. షర్మిల నేడు చోడవరం నియోజకవర్గంలోని బంగారుమెట్టలో పాదయాత్ర మొదలుపెట్టి వడ్డాది మీదుగా సాగి విజయరామరాజుపేట చేరుకుంటారు. అక్కడి నుంచి లక్ష్మీపురం మీదుగా చోడవరం చేరుకుంటారు. చోడవరం జంక్షన్ లో బహిరంగ సభ ఉంటుంది. ఉప్పల్ కాంగ్రెస్ నేత యంజాల శ్రీధర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. రామంతపూర్ కార్పొరేటర్ పై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడైన శ్రీధర్ ఇటీవలే బెయిలుపై విడుదలయ్యి విషం తాగి తనువు చాలించాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మాంసాహారులకు శుభవార్త అన్ని రకాల తాజా చేపలు రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్ హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మై అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్ బల్కంపేట రోడ్ హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403007788. మీ పాత కార్ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ ఆపోజిట్ సాయిబాబా టెంపుల్ ఎల్లమ్మ టెంపుల్ రోడ్ బల్కంపేట హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. असुफा इस्लामिक स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था. Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. Surah Baqarah number 2 ayat number 255. असुफा इस्लामिक स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल स्वराजनगर बोराबंडा. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగిన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.